నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం, ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? మరి ఇక్కడ మీకు ఏలూరు ఎంపీ క్యాండిడేట్గా కారుమూరి సునీల్ కుమార్ గారిని ప్రకటించడం జరిగింది. మరి ఆయన ప్రజా ఆదరణ పొంది గెలవగలరంటారా? ఖచ్చితంగా గెలవగలరండి. కారుమూరి నాగేశ్వరరావు గారికి మంచి ప్రజాభిమానం ఉంది. అలాగే తన తనయుడు సునీల్ కుమార్ గారు కూడా మంచి ప్రజాదరణ అందుతుంది. అట్లాగే మా వైసీపీ లీడర్స్ అందరూ కూడా, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తనని సపోర్ట్ చేసి మా ఎంపీగా ఆయన గెలిపించుకోవడం, ఇప్పుడు కూడా ఉన్న మన ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి నాయకులు కూడా పబ్లిక్ దగ్గరగా ఉంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారిని సీఎం చేసుకోవడానికి కంకణం కట్టుకొని మళ్ళీ ఆయన్ని తప్పకుండా మేము సీఎం చేసుకుంటాం. మేడం మరి ఇప్పుడు ప్రస్తుతం మనం రాజకీయాలు చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా షర్మిలమ్మ కూడా కలిసింది, కాంగ్రెస్ అలయన్స్ అని అంటున్నారు, ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఎంతమంది వచ్చినా ఏం చేసినా ఈ ఆంధ్రప్రదేశ్ జగన్ గారిని వదులుకోరు. ఖచ్చితంగా మళ్ళీ మన జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. భారీ మెజార్టీతో 175 సీట్లు కొట్టి ప్రజాభిమానంతో 30 సంవత్సరాలు ఆయన మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే ఒక తీర్చిదిద్దిన రాష్ట్రం కింద వెలుగొందుతుందని మా అందరి అభిప్రాయం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఈసారి 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడించబోతున్నాం అనేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది కదా. అది ఎట్టి పరిస్థితులుగా కాకపోదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎవరు చిత్తుగా ఓడించలేరు. ఎందుకంటే ప్రజల మన్నన పొందిన ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి పరిపాలన మెచ్చుకున్న వాళ్ళే కాబట్టి అసలు ఆ మాటకి అర్థం మనము మాట్లాడుకోవడం కూడా అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. సాక్షి అనే పేపర్ని, దొంగ పేపర్ని అడ్డం పెట్టుకుని వైసీపీకి డప్పు కొట్టుకుంటున్నారు, కానీ ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు ఓటు రూపంలో 2024లో అంటున్నారు కదా. ప్రజలు కొనకపోతే అంత సర్క్యులేషన్ అవ్వదు కదా. అంత సర్క్యులేషన్ జరుగుతుంటేనే అది దొంగ పేపర్ ఎలా అవుతుంది? పేపర్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా సత్యం కాబట్టి ప్రజలు దాన్ని ఆదరించారు. ఆ పేపర్లో వచ్చే ప్రతి ఒక్క సత్యాన్ని గ్రహించగలి మళ్ళీ నెక్స్ట్ మన జగన్ గారికి, షర్మిలమ్మకు, ఎవరికి ఏ విభేదాలు ఉన్నా కూడా ఆ ఇంటి తగాదాలని రాజకీయాల్లో తీసుకొని వచ్చి అతని పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఖచ్చితంగా సీఎం జగన్ గారే అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అనుకుంటా వారికే అన్యాయం చేస్తున్నారు, వారిపైనే దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనేసి ఈ పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది కదా. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వాళ్ళని అధికంగా అన్ని ఉన్నత స్థాయిల్లో నిలబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రజల్లో మీరు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఉండాలి అని కోరుకునే వ్యక్తి వాళ్ళ మీద దాడులు చేయించారు. ఇవన్నీ కూడా ఇతరత్ర పార్టీలు వాళ్ళు చేసే అసంకల్పిత మాటలే తప్ప ఇవి నిజాలు కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, నేను కూడా బీసీ మహిళా అధ్యక్షురాలు చేశాను. నేను ఒక బీసీగా జిల్లా పార్టీ మహిళా వింగ్లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఎప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలని అన్యాయం చేయరని మా అందరి అభిప్రాయం. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, జగన్మోహన్ రెడ్డిని సీటు దింపేసి చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కిద్దామని చూస్తున్నారు బీసీలు అంతా అనేసి అత్యధికంగా బీసీలకి కేటాయించిన సీట్లను బట్టే చెప్పొచ్చు అన్యాయం జరిగిందా, అన్యాయం జరగలేదా అన్నది మనం విశ్లేషించుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా విశ్లేషించుకోకుండా మనం వేరే పత్రికలు రాసిన మాటలు పట్టుకొని ముందుకు వెళ్ళటం కాదు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. ప్రజల యొక్క రేపు రాబోయే కాలానికి వాళ్ళకి చెప్పే గుణపాఠాన్ని చూసి సీఎం జగన్ గారు ఏ విధంగా ప్రజల కోసం ప్రతి ఒక్క కులాలకి మతాలకి అతీతంగా చేసే ఆయన పాలనే వాటికి నిదర్శనం అవుతుంది. థ్యాంక్ యూ. బీసీలకి కేవలం పదవులు మాత్రమే కట్టబెడుతున్నారు, అధికారం మాత్రం ఇవ్వట్లేదు అనేసి ఈ టీడీపీ వాళ్ళు ప్రచారం అయితే జరుగుతుంది కదా మేడం. అధికారం అంటే ఏంటండి? వాళ్ళ మీద ఎక్కి తొక్కడమా అధికారం అంటే? ప్రజల్లో ఉండటమే కదా అధికారం అంటే. ప్రజలకు కావాల్సిన మంచేదో చెడేదో తెలియపరిచి మన నియంత మన ప్రజానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి మనం చెప్పడమే కదా. మరి ఇంక ప్రజలకి అన్యాయం చేసేది ఏముంది? ప్రజల్లో లేకపోతే అందరూ కూడా అధికారంలో ఉంటే ప్రజలు ఒకరి సమస్యలు ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. కాబట్టి ప్రజల్లో ఉండే వాళ్ళకే ఈ సమస్యలు తెలుస్తాయి. కాబట్టి
ఆయన వరకు వెళ్ళాలి అంటే సామాన్యులనే తీసుకొచ్చి ప్రజల్లోని నిలబెడుతున్నారు. మేడం ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏలూరు ఎంపీ క్యాండిడేట్గా ఇప్పుడు ప్రకటించిన సునీల్ కుమార్ గారు గెలిచి ఆ సీట్ని బహుమతిగా ఇవ్వబోతున్నారా? 100% చేస్తారు. భారీ మెజారిటీతో మా ఎమ్మెల్యే నాని గారిని, ఎంపీ సునీల్ కుమార్ గారిని మేము గెలిపించుకుంటాము. ఖచ్చితంగా మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మా అందరి అభిమానం ఆప్యాయతలతో ఆయన మళ్ళీ చాలా కాలం సీఎంగా ఆయన ఉంటారని మా అందరి కోరిక. 170 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో 170 స్థానాలు రావాలి అని చెప్తున్నాడు కదా. అందరూ కూడా ఇప్పటి వరకు జరిగిన కరోనా కష్టకాలంలో నుంచి ఈ రోజు వరకు ఆయన తీసుకున్న ఎప్పుడైతే సీఎం అయ్యారో ఈ పదవీ కాలం అంతా కూడా ఆయన పదవిని అనుభవించలేదు. ప్రతి ఒక్క సమస్య పట్ల పోరాడుతూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో అందరికీ కూడా సమస్యల మీద అవగాహన లేకపోయినా అతను చాలా డౌన్ లెవెల్లో ఆయన చేసిన ప్రతి ఒక్కటి కూడా మనం అందరం కూడా అర్థం చేసుకొని ఈ 2 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ని కూడా అర్థం చేసుకొని ఆయనకు ఓటేస్తే మరింత రాబోయే రోజుల్లో ఎంత మంచిగా ముందుకు వెళ్తుందో అన్నది మన అందరి ప్రజల్లో అభిప్రాయం ఉంది. ఎవరో అపోజిషన్ వాళ్ళు చేసిన ఆటకి దీనికి సంబంధం ఉండదు. ఖచ్చితంగా ప్రజలు దీని అందరికీ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు అర్థం చేసుకొని 175కి 175 సీట్లు బహుమతిగా మా జగన్ సీఎం గారికి ఇస్తారు. అలా ఇవ్వాలని మీరందరూ కూడా మేమందరం కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.